హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మునగాకు పప్పు చేస్తామండి. ఒక కప్పు పప్పు వేసుకొని క్లీన్గా కడిగేసి దాంట్లో కొంచెం ఆనియన్స్, గార్లిక్ క్లోవ్స్, పచ్చిమిరపకాయలు, టమాటోస్, పసుపు వేసేసి మునగాకులు కూడా వేసి కారం వేసేసి కుక్కర్ మూతేసి పెట్టేద్దాం. 4 విజిల్స్ రానిస్తామండి. 4 విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం మూత తీసి చూస్తాం. పప్పు బాగా ఉడికింది. చింతపండు పులుసు పోసుకుందాం. మునగాకు డయాబెటీస్కే కాదు, అందరికీ చాలా మంచిది. పప్పు మ్యాషర్తోని మ్యాష్ చేసుకుందామని తాలింపు పెట్టేసుకుందాం. క్లే పాట్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడి అయినాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఆనియన్, ఎండిన మిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ, సి, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటుంది. మునగాకు స్కిన్కి మంచిది, హెయిర్స్కి మంచిది. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తాలింపు ఇంగ్రీడియంట్స్ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు తాలింపులో వేసేస్తాం. ఒకసారి అన్నీ మంచిగా కలుపుదాం. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి. అన్నీ కలిపాక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆపేసేయండి. అంతే, మునగాకు పప్పు రెడీ. అస్సలు చేదు ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది.